సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగట్ ట్రేడ్ తెలుగు. టుడే వీడియోలో ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఇంపార్టెంట్ లెవెల్స్ 24,400 అనేది సో ఇంపార్టెంట్ లెవెల్. అండ్ అలాగే సెకండ్ ఇంపార్టెంట్ లెవెల్ 24,000 అరౌండ్ 300. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఫైనల్ వన్ సో 24,190 అరౌండ్. సో 190 అనేది సో ఇంపార్టెంట్ లెవెల్. సో పర్టికులర్గా ఇవే ఏమైనా రీజన్ ఏంటంటే ప్రీవియస్గా ఇక్కడ చూడండి, స్ట్రాంగ్గా రిజెక్షన్ జరిగి డౌన్ఫాల్ అయితే డౌన్ ట్రెండ్ అయితే అయింది. సో అండ్ అలాగే ఇక్కడి నుంచి మనకి 7 టైమ్ రిజెక్షన్ జరిగి సో అప్ ట్రెండ్‌కి వెళ్ళింది. సో అందుకని 2 లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ వచ్చి మనకి 24,180 అనేది ఏంటంటే స్ట్రాంగ్ ఇక్కడి నుంచి మనకి అగ్రెసివ్ బయింగ్ యాడ్ అయింది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. మీకు డౌట్ రావచ్చు, యాక్చువల్లీ ఇది ఇవ్వాలి కదా నేను. ఇది ఎందుకు ఇచ్చానంటే చూడండి, సి మార్కెట్‌లో లోవర్ హైస్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది లో అనుకుంటే ఇది ఏమవుతుంది, లోవర్ లోసే కదా. సో ఈ సిరీస్ మ్యాచ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకోండి, ఇది 4 అనుకోండి. ఇది నెక్స్ట్ టైం వస్తే 6 కాదు. 6 అనేది ఈ నెంబర్‌కి. ఇటు సపోర్ట్‌కి మ్యాచ్ అవుతుంది. ఇటు ఈ సిరీస్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి సో స్ట్రాంగ్‌గా 24,180 అనేది 190 అనేది సో ఇంపార్టెంట్ లెవెల్. ఓకే. బట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో నన్నడిగితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్లీట్ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత అక్కడున్న సిట్యుయేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి యాక్చువల్‌గా. అంటే నేను ఫ్రీ మార్కెట్ మీకు ఎట్లా చెప్తాను? ఓకే. ఈ మిడిల్‌లో ఓపెన్ అయితే లోవర్ రైజ్ క్రియేషన్ జరిగితే ఇలా ప్లాన్ చేయండి అని చెప్తాను. బట్ మార్కెట్ గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ గాని ఓపెన్ అయిందంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు యస్టర్‌డే వీడియోలో నేను చెప్పాను. ఓకే. ఈ రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఎక్కువ టైం తీసుకుంటదని చెప్పాను. బట్ మార్కెట్ యస్టర్‌డే మార్కెట్ స్ట్రాంగ్‌గా ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. రీటెస్ట్ అయింది. సో రీటెస్ట్ అయ్యి డౌన్‌ఫాల్ అయింది. సో అట్లా మనం ఏంటంటే ఒక ఓవరాల్‌గా సబ్జెక్ట్ తెలుసుకుని టోటల్‌గా అక్కడున్న సిట్యుయేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి. అది యాక్చువల్‌గా మార్కెట్ చేసే విధానం. బట్ నేను ప్రీ మార్కెట్‌లో అనేది మనం ఏదో ఒక ఇంపార్టెంట్ లెవెల్ చెప్పగలం గానీ, ఆహ్, ఈ మార్కెట్ ఓపెనింగ్ బట్టి చేంజ్ అవుతుంది ఎంటైర్ అంతా. లైక్ యస్టర్‌డే చూడండి. యస్టర్‌డే మీకు నేనేం చెప్పాను? ఈ రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పాను. బట్ అది ఫెయిల్యూర్ అయింది. బట్ ఆ ఫెయిల్యూర్ అయినా సరే నేను ట్రేడ్ చేశాను. ఎట్లా చేశానంటే చూడండి ఒకసారి. సో నేను ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది యస్టర్‌డే ఇక్కడ డ్రా చేశాను. ఇప్పుడు మార్కెట్ ఏమైంది? ఫస్ట్‌నే మనకి ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. యెస్. ఒక బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ చార్ట్ రీడింగ్ చేశాను చూడండి. ప్రీవియస్‌గా మనకి లో విక్ దగ్గర ఎవరున్నారు? బయర్స్ ఉన్నారు. మళ్ళీ అగైన్ అదే ప్లేస్‌లో చూడండి. యాక్చువల్ 2 కూడా బేరిష్ క్యాండిలే. బట్ 2 విక్స్ దగ్గర ఎవరుంటారు? బయర్స్ ఉంటారు. ఓకే. సో నేను ఒకటి అర్థం చేసుకున్నాను. ఓకే. బయర్స్ ఉన్నారు. కానీ బుల్లిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రం నేను ట్రేడ్ చేయను. ఎందుకంటే ఇక్కడంతా కంప్లీట్‌గా సెల్లర్స్ ఉన్నారు. సో దాన్ని ఒక రిఫరెన్స్‌గా తీసుకొని హైయర్ లోస్ అయినా క్రియేషన్ జరిగితే దాన్ని ఎంట్రీ ప్లాన్ చేస్తాను. కానీ ఈలోపు ఏం జరిగిందంటే వెరీ స్మాల్ క్యాండిల్స్. యాక్చువల్‌గా 2 బేరిష్ క్యాండిల్ దగ్గర విక్స్ దగ్గర బయర్స్ ఉండరు. కానీ ఇక్కడ ఏమైంది? వెరీ అండ్ ఐ మీన్ స్మాల్ క్యాండిల్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక బయర్స్ అయితే ట్రై చేశారు అప్ ట్రెండ్‌కి ట్రై చేయడానికి. బట్ ఇక్కడ ఏమైంది? స్మాల్ క్యాండిల్స్ వచ్చినాయి. సో నేను అర్థం చేసుకున్నాను. సో మార్కెట్‌లో డిమాండ్ లేదు. సో డిమాండ్ లేదు మార్కెట్‌లో. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. సో నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ జరిగినాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ జరిగినాయి. దట్ ఎక్కడ జరిగినాయి? ప్రీవియస్‌గా మనకి ఏదైతే 7 టైమ్ రిజెక్షన్ జరిగాయి అన్నానో అదే ప్రైస్ దగ్గర రిజెక్షన్ జరిగినాయి. మనకి అదేమవుతుంది? రెసిస్టెన్స్ అవుతుంది. సో రెసిస్టెన్స్ దగ్గర మనకి స్ట్రాంగ్‌గా ఇక్కడ ఏమైంది? మళ్ళీ అగైన్ స్ట్రాంగ్‌గా ఒక బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఈ బేరిష్ క్యాండిల్ కూడా ఏమైంది? ప్రీవియస్‌గా నేను ఎక్కడైతే బయింగ్ జరిగిందనుకున్నానో కంప్లీట్‌గా అదే ప్లేస్‌లో అంటే బయర్స్ ఉన్న ప్లేస్‌లో కంప్లీట్‌గా సెల్లర్స్ రీప్లేస్ చేశారు. సో ఇంత ప్రాసెస్ జరిగింది. ఇన్ని రీజన్స్ ఉన్నాయి ఎంట్రీ తీసుకున్నాక. సో ఈ రీజన్‌తో యెస్టర్‌డే సో ఇక్కడ నేను ప్లాన్ చేశాను ఎంట్రీ అనేది. సో ఇట్లా మనం సిట్యుయేషన్ బట్టి రియాక్ట్ అవ్వాలి. ఇది స్టాప్ లాస్ పెట్టాను. సో టార్గెట్ 1 ఇచ్చేసారు అంతే. సో ఇది యెస్టర్‌డే నా ట్రేడ్. చూడండి దీనికి రీజన్ చూడండి ఒకసారి. సో మార్కెట్‌లో ప్రీవియస్‌గా ఎక్కడైతే మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ అని చెప్పానో అదే ప్రైస్ దగ్గర రిజెక్షన్ జరిగినాయి. సో ఇదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చి ప్రీవియస్‌గా ఎక్కడైతే నేను బయింగ్ ఉందని బిలీవ్ చేశానో, అంటే 2 లోవర్ విక్స్ ఉన్నాయంటే బయింగ్ ఉన్నాయండి అక్కడ. బట్ మనం బై చేయం గానీ, బట్ అక్కడైతే బయింగ్ జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని హైయర్ లోస్ క్రియేషన్ జరిగితే దాన్ని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నేను ఏదైతే బిలీవ్ చేశానో బయర్స్ ఉన్నారని, సో కంప్లీట్‌గా వాళ్ళని ఎవరు సెల్లర్స్ రీప్లేస్ చేశారు. ఓకే. ఇక్కడ మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నట్టుగా నేను రీడ్ చేసి దాన్ని ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. సో ఇట్లా మనం మార్కెట్‌ని బట్టి మనం రియాక్ట్ అవ్వాలి. సో దాంతో పాటు మనకి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఒక ఐడియా వస్తది. సో నెక్స్ట్ డే గిఫ్ట్ నిఫ్టీ మీకు అదే టైంకి ఎలా ఉందంటే సేమ్. చూడండి చార్ట్ రీడింగ్ చేస్తే ఇక్కడ ఏముంది? సో కంప్లీట్‌గా నీకు ఇక్కడ బయర్స్ ఉన్నారు యాక్చువల్‌గా.
సో, ఇక్కడ బయర్స్ ఉన్నారు గానీ, నీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. చూడండి కావాలంటే ప్రీవియస్ వీడియో చూసి చెక్ చేయండి. చార్ట్ ట్రేడింగ్ ఎలా చేయాలని కూడా చెప్పాను. ఇక్కడ బయర్స్ ఉన్నారు కానీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో, గిఫ్ట్ నిఫ్టీలో మనకి ముందుగా ఒక సిగ్నల్ అనేది వస్తది. ఎందుకంటే ఆల్రెడీ మనకి అక్కడ మార్కెట్ ట్రేడ్ ఐ మీన్ చార్ట్ ఉంటది కాబట్టి ఒక రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ ఏమైబీ ఛాన్స్ ఉంటది మన నిఫ్టీలోని. సో, ఇక్కడే మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. సో, మార్కెట్‌లో ఓకే. ఇక్కడ ఏముంది ఇక్కడ సో, బయర్స్ ఉన్నారు గానీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వలేదు. సో, దీన్ని బేస్ చేసుకొని ఓకే. మార్కెట్ డౌన్ అవుద్దని మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. ఓకే. సో, టుడే నుండి అయితే నేను ఎవ్రీ ట్రేడ్ అంటే నేను ఏదైతే ట్రేడ్ తీసుకున్నానో అదైతే నేను ఈ రోజు నుంచి అయితే అప్‌లోడ్ చేస్తాను. మోస్ట్‌లీ టైమ్ మనకి 4:35 ఆ టైంకి వస్తుంది ఎవ్రీ డే వీడియో. యాహ్! ఓకే. టుమారో మళ్ళీ అగైన్ వీడియోలో మీట్ అవుదాం.